హ్మ్. హాయ్ అండి. ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ గదా! స్వీట్‌తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం డేని. సో, గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా కొన్ని ట్రిక్స్ చెప్తాను దీంట్లో. కా ఇక్కడ చూపిస్తున్నట్టు గులాబ్ జామ్ సాఫ్ట్‌గా రావాలంటే మీరు డవ్ ఒత్తుకునేటప్పుడే కొంచెం నెయ్యి వేసి కలుపుకోండి. అప్పుడు బాల్స్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం నెయ్యి రాసుకొని చేతికి బాల్స్ చేస్తే ఇట్లా పగులు లేకుండా ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. 2 కప్స్ షుగర్‌కి 2 కప్స్ వాటర్ వేసుకొని, మనం ముందు షుగర్‌ని డిజాల్వ్ చేయాలి. నేనిక్కడ బ్రౌన్ కేన్ షుగర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇది అందరూ ఇదే యూజ్ చేస్తారు ఆర్గానిక్ అనేసి. సో, నేను ఇదే తీసుకున్నాను. ఈ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి 2, 3 ఇలాచీస్ వేయండి. అండ్ తర్వాత అది బాయిల్ అయినాక ఒక స్పూన్ ఘీ వేసి స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఆయిల్ మరిగినప్పుడు ఇవి మనం ముందుగా చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ ఉన్నాయి కదా! అవి వేసుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచాలి. ఇది కరెక్ట్‌గా వస్తుందని మనకెలా తెలుస్తదంటే మనం వేసిన బాల్స్ డబుల్ సైజ్ అవుతాయన్నమాట. సో, అప్పుడు కన్సిస్టెన్సీ అంతా కరెక్ట్‌గా ఉందని అర్థం. సో, ఇవి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు తీసేయండి. అండ్ తీసేసి వెంటనే షుగర్ సిరప్‌లో వేసేసుకోండి. అప్పుడే చక్కగా వేడి మీద అది షుగర్ సిరప్ అనేది బాగా అబ్జర్వ్ అవుతుందనమాట. అప్పుడు బాగా టేస్టీగా వస్తాయి అండ్ సాఫ్ట్‌గా గూడా వస్తాయి. చాలా యమ్మీగా వచ్చిందండి. ఎలా ఉంది విన్సీ? బ్లాక్ బస్టర్ రివ్యూ.